నా పేరు జామి హైమావతి. నేను ఆకివీడు మున్సిపల్ చైర్పర్సన్‌ని. ఈ మధ్య కాలంలో ఆకివీడులో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి, జనరల్ ఫండ్ నుంచి వర్కులు పెట్టడం జరిగింది. 20 వార్డుల్లో కూడా. ఆ నిమిత్తం ఇప్పుడు వర్కులు చేస్తున్నారు. ఒక 13 వార్డులో అయితే వర్క్స్ కూడా అయిపోయినాయి. కానీ ఏ వార్డులో వర్క్ జరుగుతున్నా మా అక్కడ ఉన్న కౌన్సిలర్ గానీ, చైర్పర్సన్ కానీ ప్రోటోకాల్ లేకుండా అక్కడ కూటమి నాయకులు వాళ్ళే వచ్చి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇవి మొన్న బుధవారం నాడు 13వ వార్డు అయినటువంటి చైర్మన్ గా అదే వార్డు కౌన్సిలర్ గా నేను శంకుస్థాపన చేయడానికి వెళ్తే ఆ తరుణంలో కూటమి నాయకులు వచ్చి అక్కడే నిలబడిన దాన్ని దౌర్జన్యంగా నా ప్రక్క నుంచి వెళ్లి వాళ్ళే శంకుస్థాపన చేయడం జరిగిందండి. నా వార్డులో కూడా స్వతంత్రంగా నేను శంకుస్థాపన చేయడానికి కూడా లేదని దీనస్థితిలో ఉంది అక్కడ మున్సిపాలిటీలోని. కూటమి ప్రభుత్వ నాయకులు అలా చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలా వార్డులు అలాగే జరిగింది. కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని వైసీపీ కౌన్సిలర్స్ ఎవరిని కూడా ఎంటర్ అవ్వనివ్వకుండా కూటమి నాయకులు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఒక బీసీ మహిళనైనటువంటి నన్ను, అంటే తక్కువ కులమని బీసీ మహిళనని దౌర్జన్యం చేస్తూ కూటమి నాయకులు అక్కడ ఏ పనులు కార్యక్రమాలు జరుగుతున్నా సరే ఆటంకం కలిగిస్తున్నారు. ఈ విషయం మీద ఈ రోజు మన గౌరవనీయులు కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు వాళ్ళు చెప్తానన్నారండి. అదే విధంగా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి మన స్థానిక ఎమ్మెల్యేగా రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్తున్నాను సార్, మీకు ఒక స్త్రీని, ఒక మహిళని అవమానించి కూటమి నాయకులు ప్రతి వార్డులో దౌర్జన్యం చేస్తున్నారు. మన 13వ వార్డులో కూడా జరిగిన విషయం మీరు లేరు కాబట్టి మీ దగ్గరికి వచ్చి చెప్పలేకపోయాను. కానీ దీని మీద మీరు యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటూ ఈ రోజు మీకు విన్నవించుకోవడం జరిగింది సార్.